బ్రహ్మ సృష్టి యావత్తూ ప్రాణవాయువు లోపం చేత ఏ క్షణంలోనైనా నశించిపోయే ప్రమాదం ముంచుకు వచ్చేస్తోంది. అదే జరిగితే ముక్కుపచ్చలారని పసివాడు, వాయుదేవుని వరపుత్రుడు, ముచ్చటగా మూడేళ్లైనా లేని ఆ పసికూన మీద మీ ప్రతాపాలు, సరిగ్గా నోరు తెరిచి అమ్మా అనైనా అనలేని బిడ్డటి మీద వజ్రాయుధ ప్రయోగం చేస్తారా? గద్దించాడు చతుర్ముఖుడు. మన నవగ్రహాల్లో ఒకడైన రాహువుకి భంగపాటు కలిగిందన్న ఆవేశంలో ముందు వెనకలు ఆలోచించకుండా నా వజ్రాయుధం ప్రయోగించాను. ఆ బుడతడు మీరనుకుంటున్నంత అమాయకుడేం కాదు. అమ్మా అనలేదు కానీ ఇంకేదో అన్నాడు అంటూ తన చర్యను సమర్థించుకున్నాడు ఇంద్రుడు. రామా అన్నాడు అని ప్రకటించింది ఆకాశవాణి. దేవతలందరూ ఉలిక్కి పడుతూ తలలెత్తి ఆకాశవాణి వైపు చూశారు. ఆ పిలుపు అయోధ్యలో బాలరాముడికి